రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుకకు పోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం. ఎక్కడలో అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడలో అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు, తక్కువతో ఓడిపోయిన ఉన్నారు. మన తంగలపల్లిలో మండల కేంద్రంలో 30 ఓట్లతోనే పాపం అంకార రవీందర్ గారు, గంత పెద్ద ఊళ్ళే 30 ఓట్లు అంటే ఏముంటది, 0.0002% అది ఉంటుంది. దాన్ని లెక్క తీస్తే ఒక గంతతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎరికే, కానీ అట్లా అని చెప్పి ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, ఇక నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేందంటే నడవది. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసినరో, ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో, మీరు కోరినరో, అందులో కొంతమంది మీకు వేయలే, అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు. అయినా సరే పోవాలి, అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేస్తా, ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే 2-3 రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. పోతారా లేదా? పోతామంటూ గట్టిగా సపోర్ట్లు కొట్టరు దయచేసి ఒక్కసారి. మరి సపోర్ట్లు కొట్టినట్టు కాదు, నిజంగా పోతారా లేదా నేను చూస్తా. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిండ్రంటే, ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది. అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ, పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంటున్నా, హైదరాబాద్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల మీద జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు, మనం వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం, న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారా ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైకులో చెప్పిన మాటలు బొచ్చెడు ఉన్నాయి. ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కాన్పూర్లో,
ఆయననైతే ఓపెన్ గా చెప్పిండు ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఖుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది, ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతుకు బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది, ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి. ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. గింత బతుకు బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలం ఏలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు, మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టిండు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అయితే ఏమైనా పనులైతే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా, 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆరే రావాలే, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే, మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతోని ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట, భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు, గట్లెట్లుంటది మీరు మాతోనుంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికి వెళ్ళి వస్తారు.